నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను లక్ష్మి. డీటెయిల్స్ చూద్దాం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర సమితికి ఇది కోలుకోలేని దెబ్బ. దుబ్బాకలో కమలం లేపిన దుమారం నుంచి కోలుకోకముందే గ్రేటర్ మ్యాటర్ తలకిందులైంది. సెంచరీ కొడతాం, మేయర్ పీఠం ఎక్కుతామంటూ గులాబీ శ్రేణులు ధీమాగా ఉన్న గ్రేటర్ ఓటరు మాత్రం విలక్షణమైన తీర్పునిచ్చాడు. టీఆర్ఎస్ పై ఉన్న సహజ వ్యతిరేకత కాంగ్రెస్కు కలిసిరాని కాలం అనూహ్యంగా కాషాయ జెండాను రెపరెపలాడించింది. గ్రేటర్ పీఠంపై జెండా ఎగరకున్న గులాబీ దళంలో మాత్రం గుబులు పుట్టించింది. అతిపెద్ద పార్టీగా కారు పార్టీ అవతరించినా కావాల్సినంత మెజార్టీ లేకపోవడంతో డిఫెన్స్లో పడిపోయింది. మరి ఈ పరిస్థితుల్లో గులాబీ వ్యూహం ఎలా ఉండబోతోంది? మజ్లీస్తో చేతులు కలుపుతుందా? అసలు మజ్లీస్ కలుస్తుందా? ఇదే ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మ్యాటర్ మేయర్ కా? పదో 20 అనుకున్నారు. ట్రైన్ చూసి మరో 10 వేసుకున్నారు. కానీ హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్తుందని ఎవరూ అనుకోలేదు. ఆ మాటకొస్తే కాషాయదళ నేతలు కూడా భావించలేదు. అంతగా అనూహ్యంగా పుంజుకుంది భారతీయ జనతా పార్టీ. సరే, ఆ విషయం పక్కన పెడదాం. గులాబీలో ఒక రకమైన గుబులు మొదలైంది. ఇప్పుడు లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తామని చెప్పుకున్నట్టే అవతరించింది. కానీ మేయర్ పీఠం ఎక్కేందుగా సీట్లు రాలేదు. తేడా ఎక్కడో కొట్టింది. పోస్ట్ మార్టం తర్వాత చేస్తారేమో, కానీ ఇప్పుడు మేయర్ పీఠం ఎక్కడం ఎలా? ఇదే గులాబీ శ్రేణుల్లో గుబులు పుట్టిస్తున్న ప్రశ్న. భాగ్యనగరంలో భారతీయ జనతా పార్టీ ఊహకందని విధంగా పుంజుకుంది. నిజానికి బీజేపీ కూడా సెంచరీ కబుర్లు చెప్పినా ఆ పార్టీ అసలు సింగిల్ డిజిట్ దాటడమే కష్టమని అనుకున్నారు. 10 డివిజన్లు గెలిస్తే చాలంటూ ఎగతాళి చేశారు. కానీ అలాంటిది ఏకంగా 48 పైన సీట్లు సాధించి విమర్శకుల నోళ్లు మూయించడమే కాదు, గులాబీ పార్టీకి తామే అసలు సెసలు ప్రత్యామ్నాయమంటూ కాలర్ ఎగరేసింది. నిజానికి ఇది ఆషామాషి విషయమేమీ కాదు. 2016 గ్రేటర్ ఎన్నికల్లో 1 సీటుతో సెంచరీ మిస్ చేసుకున్న టీఆర్ఎస్ ఈసారి 60 మార్కు రీచ్ అవడమే కష్టంగా మారిపోయింది. ఎందుకిలా జరిగింది? సమీకరణాలు ఎక్కడ తేడా కొట్టే? గులాబీ పార్టీలో అంతర్మథనం ఇదే. గ్రేటర్ పరిధిలో టీఆర్ఎస్ చేసిన డెవలప్మెంట్ ఏంటన్న ప్రశ్నతో పాటు మేయర్ గిరిని గులాబీ గుట్టికి అప్పగిస్తే కొత్తగా జరిగిందేమిటన్న చర్చ జరుగుతోంది. అది చేశాం, ఇది చేశాం, వేలాడే వంతెనలు, అక్కడక్కడ ఫ్లైఓవర్లు కట్టాం, విశ్వనగరంగా హైదరాబాద్ కీర్తి పతాకని వినివీధిలో ఎగరవేశామంటూ ఊదరగొట్టేశారు. కానీ భాగ్యనగరంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గలేదు. పులి మీద పుట్రలా వరద ముంపు కారు స్పీడుకు బ్రేకులు వేసింది. టీఆర్ఎస్ పట్ల పెరిగిన వ్యతిరేకత గ్రేటర్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అందుకే రెండోసారి మేయర్ గిరి దక్కించుకునే క్రమంలో కొంత వ్యతిరేకత తప్పదన్న చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ చేసిన అడ్డగోలు ప్రచారం కొంతమేర తమను దెబ్బతీసిందని చెబుతున్నా మజ్లిస్ పార్టీ కూడా అదే చేసింది. మరి ఈ పరిస్థితుల్లో జరిగేది ఏమిటి? టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా మేయర్ గిరి దక్కించుకోవాలంటే మజ్లిస్తో దోస్తీ చేయాల్సిందే. పతంగితో ఏ పార్టీ కలిసి ఎగిరినా నైతికంగా 2 పార్టీలకు అది ఇబ్బందికరమైన విషయమే. బీజేపీ కలిస్తే మేయర్ గిరిని దక్కించుకోవచ్చు, కానీ అది సాధ్యమయ్యే పని కాదు. కేసీఆర్ ని పడగొడతామని 2 పార్టీలు చెప్పాయి కనుక ఆ 2 పార్టీలు చేతులు కలిపితే టీఆర్ఎస్ కి ఖచ్చితంగా కష్టకాలమే. అయితే ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. ఇటు బీజేపీ, అటు మజ్లిస్, ఈ రెండింటి పోటుని టీఆర్ఎస్ తట్టుకోవలసి ఉంటుంది. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ కి అసలు సిసలు తలనొప్పి ఇప్పుడే మొదలైంది. ఒక్క మాట మాత్రం క్లియర్. ఈ తరహా ఎన్నికలను హైదరాబాద్ ఏనాడూ చూసుండకపోవచ్చు. చరిత్ర చెప్తున్న నిజం కూడా ఇదే. గ్రేటర్లోనే కాదు, లోక్సభ ఎన్నికల్లో ఇంతటి పోటాపోటీ వాతావరణం ఎప్పుడూ కనిపించలేదు. ఈ పోరాటంలో కమలం పార్టీ తన శక్తిని పెంచుకోగా గులాబీ తన స్టామినాను తగ్గించుకున్నట్టే లెక్క. ఎవరు ఎవరితో కలవకుండా ఒంటరిగా మేయర్ పీఠం ఎక్కలేని పార్టీలు 3 కనిపిస్తున్న అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ఇష్యూని ప్రెస్టీజియస్గా తీసుకున్న సర్కారీ పార్టీ రచించే వ్యూహం ఎలా ఉండబోతోంది? ఇదే రాజకీయ విశ్లేషకులకు, అంచనాలకు అందరి చర్చ.
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం తామేనని నిరూపించుకోవడానికి బీజేపీ గ్రేటర్ ఎన్నికలను అద్భుతంగా వాడుకుంది. గతంలో టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఉండేది. ఇప్పుడు ఆ ప్లేస్ ని బీజేపీ ఆక్రమించుకుంది. టీఆర్ఎస్ ను సహజంగానే వ్యతిరేకించే గళాలు అనూహ్యంగా కమలానికి సై అంటున్నారు. ఇది నైతికంగా గులాబీ పార్టీకి కష్టమే అయినా వారిని వెనక్కి రమ్మంటూ కాళ్లబేరానికి దిగే సందర్భాలు లేవు. వాస్తవానికి గులాబీ శ్రేణులకు ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమీ లేదు. శ్రేణుల్లో కాస్త ఆత్మవిశ్వాసం సన్నగిల్లొచ్చేమో కానీ ప్రమాదమేమీ లేదు. అలా అని అంత ఈజీగా వదిలిపెట్టే అవకాశమూ లేదు. ఇదంతా సరే, మరి గ్రేటర్ మేయర్ ఎవరు? ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోయి ఎవరి మద్దతు లేకుండా కారులో షికారు చేయొచ్చని అనుకున్న నేతలు ఒక్కసారిగా కంగారెత్తిపోయారు. బంపర్ మెజారిటీతో గుబాళిస్తుందనుకున్న గులాబీ పార్టీలో ఒకటే చర్చ మొదలైంది. మేయర్ ఎవరు? గులాబీ దళం నుంచి ఆ పీఠం దక్కేది ఎవరికి? ఆ అదృష్టం ఎవరిని వరించబోతోంది? వాస్తవానికి గ్రేటర్ ఎన్నికల ప్రారంభం నుంచి టీఆర్ఎస్ లో జరిగిన చర్చ ఒకటే, గెలుస్తాం సరే మేయర్ ఎవరా అని. మేయర్ అభ్యర్థి పేరు ప్రకటించకుండానే అభ్యర్థులను రంగంలోకి దింపిన టీఆర్ఎస్ ఇప్పుడు సంఖ్యాబలం కోసం పాకులాడుతోంది. ఒకటి మాత్రం క్లియర్, బల్దియాలో హంగ్ అనివార్యం. టీఆర్ఎస్ 55, బీజేపీ 48, ఎంఐఎం 44 స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. 55 స్థానాలతో అతి పెద్ద పార్టీగా టీఆర్ఎస్ ఆవిర్భవించింది. కానీ మేయర్ పీఠంపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. ఎక్స్ అఫీషియల్ సభ్యుల బలం కలిసిన టీఆర్ఎస్ మేయర్ పదవిని దక్కించుకోలేదు. ఎలాగూ ఎంఐఎంతో బీజేపీ పొత్తు ఉండదు. మొదట్నుంచి అంటకాగుతూ మా మధ్య పొత్తేంటి అంటూ గులాబీ పతంగి బాసులు డ్రామా ఆడినా బల్దియా పగ్గాలు ఇద్దరు కలిసి చేపట్టడం వింతేమీ కాకపోవచ్చు. గతంలోనూ ఇదే జరిగిన చరిత్ర భాగ్యనగర ప్రజల ముందు ఉంది. మేయర్ టీఆర్ఎస్, డిప్యూటీ మేయర్ ఎంఐఎం, అంతే. ఫలితాల్లో తేడా తప్ప పాలన సేమ్ టు సేమ్ అన్న చర్చ ఒకటి జోరుగానే జరుగుతోంది. కొత్త మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికప్పుడు ఎక్స్ అఫీషియల్ సభ్యుల నమోదుకు మళ్లీ నోటిఫికేషన్ ఇస్తారు. ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఓటు వేయకుండా జీహెచ్ఎంసీ పరిధిలో ఓటు హక్కు ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇక్కడ నమోదు చేసుకుంటే వారు కూడా ఓటు వేయడానికి అర్హులు. తాజా లెక్కల ప్రకారం జీహెచ్ఎంసీ మేయర్ స్థానాన్ని దక్కించుకోవడానికి 98 ఓట్లు అవసరం. టీఆర్ఎస్ తరఫున గెలిచిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియల్ సభ్యులు కలిపి టీఆర్ఎస్ కు 87 మంది ఉన్నారు. టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు కూడా ఇక్కడే ఓటిచ్చినా కూడా మరో 7-8 ఓట్లు కావాలి. అందుకే టీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతు తప్పనిసరి. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకున్నా టీఆర్ఎస్ కే మేయర్ పీఠం దక్కుతుందా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే ఈసారి బీజేపీ గ్రేటర్లో అనూహ్యంగా బలం పుంజుకుంది. అందుకే తమను సవాల్ చేసి 3వ స్థానానికి నెట్టేసిన బీజేపీని అడ్డుకోవాలంటే తమకే మేయర్ పదవి కావాలని ఎంఐఎం భీష్మించుకుంటే మేయర్ పీఠం టీఆర్ఎస్ కు దక్కడం కాస్త ఇబ్బందే. మరోవైపు మేయర్ ఎన్నిక రోజు హాజరయ్యే సభ్యుల్లో మెజారిటీ ఉన్న పార్టీ అభ్యర్థిని మేయర్గా ఎన్నుకుంటారు. తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా అలాగే జరుగుతుంది. టీఆర్ఎస్ కు ఎంఐఎం నేరుగా మద్దతునివ్వకుండా ఓటింగుకు రాకపోతే మేయర్ పదవి టీఆర్ఎస్ కే దక్కుతుంది. ఒకవేళ మజ్లిస్ అధికార పార్టీకి మద్దతిస్తే మేయర్ పదవిని రొటేషన్ అడిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గ్రేటర్ మేయర్ పీఠం ఈసారి మహిళా జనరల్కు కేటాయించారు. అందుకే టీఆర్ఎస్ ఏ మహిళను మహారాణిని చేస్తుంది అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. భారతీనగర్ నుంచి గెలిచిన సింధు ఆదర్శ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. వెంకటేశ్వర నగర్ కాలనీ నుంచి గెలిచిన ఎంపీ కేకే కుమార్తె విజయలక్ష్మి, ప్రస్తుత మేయర్ బొంత రామ్మోహన్ భార్య శ్రీదేవి యాదవ్, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి, మన్నే కవితారెడ్డితో పాటు మరికొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రధాన పోటీ మాత్రం ముగ్గురి మధ్య ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొన్న దుబ్బాక అయినా ఇప్పుడు గ్రేటర్ అయినా కమలనాథులు ప్రతి ఎన్నికను సీరియస్గానే తీసుకున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని విపక్షాలు ఊదరగొడుతున్నా అంతగా ప్రమాదకరమైన సంకేతాలు టీఆర్ఎస్కు లేవని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గ్రేటర్ ఎన్నికలను పరిగణలోకి తీసుకుని ఈక్వేషన్స్ వేస్తే వచ్చే ఎన్నికల నాటికి క్యాలిక్యులేషన్స్ మారతాయని చెప్తున్నారు. ఎలానో చూద్దాం ఇప్పుడు.
తెలంగాణలో టీఆర్ఎస్ పాలన కొనసాగుతోంది. మరో 3 ఏళ్లు కంటిన్యూ అవుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 3 ఇయర్స్ టైం ఉంది. అంటే 36 నెలల కాలం. ఎన్నికల కోణంలో ఆలోచిస్తే ఇది చాలా ఎక్కువ సమయమే. ఇలా ఎక్కువ సమయం ఉన్నప్పుడు ప్రభుత్వాలను ఓటర్లంత త్వరగా రిజెక్ట్ చెయ్యరు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించింది, కానీ అదే ప్రామాణికం కాదు. ఆ వ్యతిరేకత కూడా తీవ్ర స్థాయికి చేరలేదు. ప్రజల్లో వ్యతిరేకత ఆ స్థాయికి చేరితే ఆ ప్రభుత్వం ప్రమాదంలో పడినట్లేనంటారు రాజకీయ విశ్లేషకులు. బీజేపీ విషయానికొద్దాం. కమలనాథులు కూడా ఈసారి కొత్త నాయకత్వానికి అవకాశం ఇచ్చారు. ఇతర పార్టీల నాయకులు కూడా ఇప్పుడు బీజేపీలో చేరారు. వారికి పార్టీ గౌరవం ఇస్తోంది, కానీ పవర్ ను మాత్రం మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారికి అప్పగించింది. గతంలో నాయకత్వం లేని వారికి పగ్గాలిచ్చింది. బీసీలు, దళితులు, గిరిజనులు బీజేపీలో కంఫర్టబుల్ గా ఉండడానికి ఇది మేజర్ స్టెప్. దానికి తోడు ప్రతి ఎన్నికను కమలనాథులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. అవడానికి గ్రేటర్ ఎలక్షనే అయినా పెద్ద సంఖ్యలో పార్టీ అగ్రనాయకులు హైదరాబాద్ కు వచ్చారు. భవిష్యత్తులో మరింత కాన్సంట్రేషన్ చేస్తారని చెప్పడానికి ఇదో ఉదాహరణగా చెబుతున్నారు విశ్లేషకులు. ఇక ఎంఐఎం, ఈ పార్టీ నేషనల్ ముస్లిం పార్టీగా మారేందుకు ప్రయత్నిస్తోంది. బీజేపీ ఈ విషయాన్ని ముందే గుర్తించింది. అందుకే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ని టీఆర్ఎస్ కు మాత్రమే కాకుండా ఎంఐఎం కు వ్యతిరేకంగా కూడా బీజేపీ తీసుకుంది. అయితే తెలివిగా ఆలోచించిన ఎంఐఎం తనకు పట్టున్న ప్రాంతాలకే పరిమితమై అక్కడ విజయం సాధించింది. మిగతా చోట్ల మైనారిటీలు టీఆర్ఎస్ కు ఓటు వేసేలా ప్రోత్సహించింది. హైదరాబాద్ లో బీజేపీ సత్తా చాటడం ఇప్పుడు ఎంఐఎం కు ఆందోళన కలిగించే విషయమే. తర్వాత కాంగ్రెస్. ఈ పార్టీ నుంచి చాలా మంది లీడర్లు బీజేపీ టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పడిపోయింది. ఆ పార్టీని వెనక్కి నెట్టేసిన బీజేపీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీ బలహీనపడటంతో మైనారిటీలు ఇప్పుడు టీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఓపెన్ సీక్రెట్. ఇలా ఎలా చూసినా గ్రేటర్ ఎన్నికల ద్వారా ఎక్కువగా లాభపడింది బీజేపీనే. ప్రధానంగా టీఆర్ఎస్ ను రీప్లేస్ చేయడంపైనే దృష్టి పెట్టిన కమలనాథులు యాంటీ టీఆర్ఎస్ ఓటర్లను చాలా తెలివిగా ఆకర్షించారు. వారంతా కాంగ్రెస్ ను పక్కన పెట్టేశారు. టీఆర్ఎస్ పై వ్యతిరేకత చూపించారు. కమలనాథులకు ఓ ఛాన్స్ ఇచ్చారు. ఏదేమైనా చివరిగా ఒక మాట, ఈసారి గ్రేటర్ మేయర్ అవకాశం మహిళకొచ్చింది. మేయర్ పీఠం అతివలకే దక్కబోతోంది. ఇందుకోసం పోటీ కూడా తీవ్రంగానే ఉంది. పెద్ద పెద్ద నేతలంతా తమ వారిని రంగంలోకి దించి ఆసక్తి పెంచారు. అయితే అధినేత ఆశీస్సులు ఎవరికి ఉంటే వారే అందులో ఎక్కడో సహజం కావటంతో నేతల దృష్టంతా ప్రగతి భవన్ పైన పడింది. మేయర్ ఈక్వేషన్స్ లో అభ్యర్థులు పాట్లు పడుతుంటే ఎంపిక క్యాలిక్యులేషన్లో అధినేత వ్యూహరచన చేస్తున్నారు. మరి రాబోయే 2 నెలల్లో మేయర్ గిరి చేపట్టేదెవరో, అందుకు అనుకూలించే నేతలు ఎవరో చూడాలి మరి.